తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసును ఛేదించినట్లు కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు వెల్లడించారు. నిందితుడి ఆచూకీ కోసం స్పెషల్ టీంలు గాలిస్తున్నాయని తెలిపారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామన్నారు సిపి. నిందితుడు చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించామన్నారు. హత్యకు ఆర్థిక లావాదేవీలు కారణమని భావిస్తున్నామని సిపి తెలిపారు. రియల్ ఎస్టేట్, భూ వివాదాలే హత్యకు కారణమై ఉండొచ్చన్నారు. ఆచూకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఆయన గురించి ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక 10 టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము. ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది. అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్లో. ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకు ఒక ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వేయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్. దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళటం రావడం అన్ని కూడా బయటపడింది. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము. త్వరలోనే వీ విల్ అప్రహెండ్ హిమ్ పాజిటివ్లీ ఇన్ నో టైమ్. సో విశాఖపట్నం సిటీ పోలీస్ సంఘటన జరిగిన వెంటనే రెస్పాండ్ చేసి ఈ విధంగా విదిన్ 6 hours నిందితుడు ది అక్యూజ్డ్ ఆచూకీ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేసి ఇప్పుడు హీ స్టిల్ ఆన్ ద రన్, బట్ వీ విల్ డెఫినెట్లీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్. విశాఖలో ఎంఆర్ఓ రమణయ్య పోస్ట్ మార్టం పూర్తయింది. రమణయ్య మృతదేహాన్ని స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా దిమ్మిలాడ గ్రామానికి తరలిస్తున్నారు. మరోవైపు కేజీహెచ్ మార్చిరి వద్దకు భారీగా చేరుకున్న రెవెన్యూ ఉద్యోగులు భూమాఫియానే ఎంఆర్ఓను హత్య చేసిందని ఆరోపించారు. 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో అనుమానితులను విచారిస్తున్నారు. 12 టీమ్స్ ని ఏర్పాటు చేసిన విశాఖ సిపి రవిశంకర్ సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయిస్తున్నారు. రాత్రి చిన్నగదిలి రూరల్ ఎంఆర్ఓ రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. చరణ్ అపార్ట్మెంట్ వద్ద రమణయ్యపై ఐరన్ రాడ్తో దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎంఆర్ఓ రమణయ్య మృతి చెందారు. ఘటనా స్థలానికి వైజాగ్ సిపి పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామానికి చెందిన రమణయ్య విధుల్లో చేరి 10 ఏళ్లవుతోంది. డిప్యూటీ ఎంఆర్ఓ కలెక్టరేట్లో ఏవోగా విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్, చిన్నగదిలి మండలాల్లో ఎంఆర్ఓగా పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో 2 రోజుల క్రితం విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు. విధులకు హాజరై ఇంటికి చేరుకోగా రాత్రి 10:15 ఫోన్ రావడంతో ఫ్లాట్ నుంచి కిందకు వెళ్లారు. ఓ వ్యక్తితో 10 నిమిషాల పాటు సీరియస్గా మాట్లాడారు. అతను తన వెంట తెచ్చిన ఇనుప రాడ్తో రమణయ్య తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆయన వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. భూ వివాదానికి సంబంధించిన గొడవ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ రమణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బొప్పరాజు అన్నారు. రమణయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ రమణయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. అధిక భూ వివాదాలు ఉన్న మండలాల తహసీల్దార్లకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ దారుణ హత్యకు నిరసనగా ఈ రోజు 26 జిల్లాల్లో రెవెన్యూ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జెస్ ధరించి నిరసన తెలియజేస్తున్నామని బొప్పరాజు అన్నారు. నిన్నటి వరకు విశాఖ రూరల్ తహసీల్దార్గా పనిచేసి నిన్నే విజయనగరం జిల్లాలో తహసీల్దార్లుగా ఎన్నికల విధులకి జాయిన్ అయినటువంటి రమణయ్య గారిని అతి దారుణంగా రాత్రి విశాఖపట్నంలో వారి ఇంటి దగ్గరికి వెళ్ళి మరి మర్డర్ చేసినటువంటి విధానం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన నిందితులు ఉన్నారో, దాడి చేశారో, మరి ఎవరైతే మరి ఈ రోజున అతి క్రూరంగా వ్యవహరించారో వారిని తక్షణమే మరి ఈరోజు వారి అదుపులోకి తీసుకోవాలి. అదేవిధంగా వారి కుటుంబాన్ని కూడా ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు వెంటనే చేపట్టాలి.